నమస్కారం. ఈరోజు మనం కొన్ని చాలా పాత బౌద్ధ గాథల లోతుల్లోకి వెళ్దాం. మ్మ్. ముఖ్యంగా థేరీగాథ అనే గ్రంథంలో చెప్పిన ఒక కథ, పటాచార అనే ఒక గురువు ఆమెను అనుసరించిన 500 మంది శిష్యురాండ్ర గురించి. అవును, మన దగ్గర ఉన్న ఆధారం పటాచార మరియు వాసెట్టి దుఃఖాన్ని తొలగించే వివేకం అనే రచన, దానికి సంబంధించిన తెలుగు వ్యాఖ్యానం కూడా. సరిగ్గా. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది దేని గురించంటే, మనుషులుగా మనం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన అనుభవాల్లో ఒకటైన దుఃఖం గురించి. ముఖ్యంగా పిల్లల్ని కోల్పోయినప్పుడు కలిగే శోకం. అవును, ఆ శోకాన్ని ఈ పురాతన గాథలు ఎలా చూశాయో, దానికి ఎలాంటి పరిష్కారం చూపాయో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. ఇది కేవలం ఒక మతగ్రంథంలా కాదు, కాదు, మనస్సు లోతుల్ని తడిమే ఒక సైకలాజికల్ గైడ్లా అనిపిస్తోంది. నిజమే. ఇది ఎవరికైనా కనెక్ట్ అయ్యే అంశం. ఈ కథలోకి వెళ్లే ముందు అందులోని ఒక వాక్యం నన్ను చాలా ఆలోచింపజేసింది. ఏంటది? అదేంటంటే, ఎలా వచ్చాడో అలాగే వెళ్ళాడు, దాని గురించి ఏడవడమెందుకు? చాలా సూటిగా ఉంది. అవును, వినగానే కొంచెం నిర్దయగా, కఠినంగా అనిపిస్తుంది. కాని ఈ ఒక్క వాక్యం వెనుకున్న తత్వాన్ని అర్థం చేసుకుంటే మన చర్చ మొత్తం దాని చుట్టూనే తిరుగుతుంది అన్నమాట. కరెక్ట్. సరే, ముందుగా ఈ కథ నేపథ్యం చూద్దాం. ఈ 500 మంది స్త్రీలు ఎవరు, ఎక్కడ్నించొచ్చారు? వాళ్ల కథ ఏంటి? అవును, ఆధారం ప్రకారం వీళ్ళందరూ తమ పిల్లలను కోల్పోయి తీవ్రమైన శోకంలో ఉన్నవాళ్లే. అవును, ఇక్కడే అసలు విషయం ఉంది. వాళ్ళు వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు కుటుంబాల్నించి వచ్చారని మూలంలో చాలా క్లియర్గా ఉంది. మన తెలుగు వ్యాఖ్యానం కూడా భిన్న భిన్న ప్రదేశాలలో భిన్న భిన్న గృహాల్లో జన్మించారు అని చెబుతోంది. అంటే వాళ్లకు ఒకరితో ఒకరికి ముందే పరిచయం లేదు. లేదు, వాళ్లందర్నీ కలిపింది ఒకే ఒక్క అనుభవం, పుత్ర వియోగ దుఃఖం. అందుకే ఇది కేవలం ఒకరిద్దరి కథ కాదు, ఒక సమూహం యొక్క ఆర్తనాదం. 500 మంది, అదొక చిన్న సంఖ్య కాదు. వాళ్ళందరిదీ ఒకే బాధ. ఆ వాతావరణం ఎంత భారంగా ఉండి ఉంటుందో ఊహించడం కూడా కష్టం. నిజమే. బహుశా ఒకరి బాధను చూసి మరొకరి బాధ రెట్టింపులిందేమో. అలాంటి స్థితిలో పటాచార వారి దగ్గరికి ఎలా వెళ్ళగలిగారు? అదే పటాచార గొప్పతనం. చూడండి, ఆమె కూడా తన జీవితంలో వర్ణించలేని విషాదాన్ని చూసింది. అవును, ఆమె కథ మనకు తెలుసు. తన భర్తనో 2 పిల్లలను ఒకే రోజు కోల్పోయింది. ఆ బాధలోంచి బయటపడి జ్ఞానాన్ని పొందింది. అందుకే ఆమె మాటల్లో కేవలం సిద్ధాంతం కాదు, అనుభవం ఉంది. ఆమె ముందుగా వాసెట్టి అనే ఒక స్త్రీతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ సంభాషణే మిగతా వాళ్లందరికీ దారి చూపింది. సరే, ఇప్పుడు ఆ సంభాషణలోకి వెళ్దాం. ఇంత పెద్ద సమూహాన్ని ఒకచోట చేర్చినా ఆ బాధను తొలగించడానికి పటాచార వాడిన మంత్రమేమిటి? మంత్రం అనడం కంటే ఒక తాత్విక అవగాహన అనొచ్చు. అవును, ఆమె వాసెట్టితో మాట్లాడిన మాటల్లోనే ఆ రహస్యం దాగి ఉంది. పటాచార ఇలా అంటుంది: ఎవరి మార్గం నీకు తెలియదో, వెరీ గుడ్, వారు ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్లాలో తెలియదో అలాంటి వారి కోసం ఓ నా కుమారుడా అని ఏడుస్తావు. కాని ఎవరి మార్గం నీకు తెలుసునో వారికోసం నువ్వు దుఃఖించవు. అవును. అవును, ఒక్క నిమిషం ఇక్కడ ఆపుదాం. ఇది వినడానికి చాలా కఠినంగా లేదా? మొదట అలాగే అనిపిస్తుంది. పుత్రశోకంలో ఉన్న తల్లితో వాడు ఎక్కడ్నించొచ్చాడు, ఎక్కడికి వెళ్లాడో నీకు తెలియదుగదా, మరి ఎందుకు ఏడుస్తున్నావు అనడం. ఇది ఓదార్పులా ఉందా, లేక గాయంమీద కారం చల్లినట్టుందా? మంచి ప్రశ్న. కాని పటాచార వాళ్ల బాధను తక్కువ చేయడం లేదు, ఆ బాధను చూసే కోణాన్నే మార్చమని చెబుతోంది. కోణాన్ని మార్చడమా? అవును, ఇక్కడ మార్గమంటే కేవలం దారి కాదు. బౌద్ధతత్వంలో దీనికి లోతైన అర్థముంది. జనన మరణ పునర్జన్మల చక్రం, సంసార చక్రం. సరిగ్గా. ఒక జీవి ఎక్కడినుంచి ఈ రూపంలోకి వస్తాడో, ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్లీ ఎక్కడికి వెళ్తాడో మనకు తెలియదు. అదే ఆమె ప్రశ్న. ప్రాణుల రాకపోకల మార్గం తెలుసుకోకుండా విలపిస్తే ఏం లాభమని. అంటే తన బాధను ఒక మైక్రోస్కోప్ కింద చూడటం మానేసి ఒక టెలిస్కోప్తో చూడమని చెబుతున్నారన్నమాట. వావ్, చాలా బాగా చెప్పారు. వ్యక్తిగత నష్టం నుండి విశ్వనియమం వైపు దృష్టి మళ్లించడం. ఇది వినడానికి చాలా తాత్వికంగా ఉంది. కాని నిజ జీవితంలో ఎవరైనా తమ బిడ్డను కోల్పోయినప్పుడు ఆ ఆత్మ ఎక్కడినుంచి వచ్చిందో, ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. అంటే అది వాళ్లకు సహాయపడుతుందా? అది వాళ్ల బాధను అగౌరవపరిచినట్టు అనిపించదా అని అడుగుతున్నారు. అవును. లేదు, పటాచార బాధను అగౌరవపరచడం లేదు, బాధకు కారణమైన అజ్ఞానాన్ని ప్రశ్నిస్తోంది. దీనికి కొనసాగింపుగా ఆమె చెప్పిన మాటలు ఇంకా శక్తివంతమైనవి. ఏంటవి? మూలంలో
అన్నాస్ట్ హీ కేమ్ హీ లెఫ్ట్ వితౌట్ లీవ్. ఓకే. మన తెలుగు వ్యాఖ్యానం దీన్ని నీకు చెప్పి పుట్టడమూ లేదు, చెప్పి పోవడమూ లేదు అని చాలా చక్కగా అనువదించింది. ఇది చాలా పవర్ఫుల్. అవును, మన జీవితంలోకి ఎవరైనా అడిగిరారు, వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్లరు. ఇది కఠినమైన నిజం. మనం దుఃఖంలో ఉన్నప్పుడు నాకే ఎందుకిలా జరిగింది అనే ఒక భావన, అన్యాయం జరిగిందనే ఫీలింగ్. అవును, ఆ ఫీలింగ్ మనల్ని ఇంకా కుంగదీస్తోంది. పటాచార ఆ భావన యొక్క పునాదినే కదిలిస్తోంది. ఇది అన్యాయం కాదు, ఇది సహజం అని చెబుతోంది. ఓకే, ఇప్పుడు కొంచెం స్పష్టత వస్తోంది. అంటే మరణాన్ని వ్యక్తిగత దాడిగా కాకుండా హ్మ్, ఒక సహజ ప్రక్రియగా చూడమంటున్నారు. మన ఆధీనంలో లేనిదాన్ని గురించి బాధపడటం వల్ల ప్రయోజనం లేదనేది పాయింట్. ఖచ్చితంగా. అందుకే చివరిగా ఆ ప్రశ్న అడుగుతుంది. ఏ విధంగా వచ్చారో ఆ విధంగా పోతూ ఉంటారు, విలపించడమెందుకు? ఇది మనల్ని కుంగదీస్తున్న అనుబంధాన్ని నేరుగా ప్రశ్నిస్తోంది. సరిగ్గా అదే. ఆమె మరణాన్ని తక్కువ చేయటం లేదు, అనుబంధం వల్ల కలిగే అజ్ఞానాన్ని తొలగిస్తోంది. ఆ జీవి మానవ రూపంలో వచ్చి సంసార చక్రంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడని గాథలు చెబుతున్నాయి. మన దుఃఖం ఆ జీవి ప్రయాణాన్ని ఆపలేదు. కాని మన ప్రయాణాన్ని మాత్రం ఆపేస్తుంది. పటాచార వాసిట్టికి ఈ పెద్ద చిత్రాన్ని చూపించింది. మరి పటాచార మాటలకు వాసిట్టి ఎలా స్పందించింది? ఆమె ఈ వాస్తవాన్ని అంగీకరించిందా? ఆమె సమాధానం అద్భుతంగా ఉంది. అవును, ఆమె అంటుంది, ఓ, నా హృదయంలో లోతుగా గుచ్చుకున్న కంటికి కనిపించని బాణాన్ని నువ్వు పెకిలించి వేశావు. ఎంతటి ఉపశమనం ఉందో ఆ మాటల్లో. నిజంగా. ఆ బాణమనే రూపకం చాలా శక్తివంతమైనది. పాలీ భాషలో శల్యమంటారు, అంటే ముల్లు లేదా బాణం. ముల్లు. తెలుగు వ్యాఖ్యానంలో మా హృదయంలో గుచ్చుకొని ఉన్న పుత్రశోకమనే ముల్లును పెరికివేసింది అని విపులంగా చెప్పారు. దుఃఖమంటే కేవలం విచారం కాదు, అది నిరంతరం లోపల గుచ్చుకుంటూ మనసును తొలిచేసే ఒక నొప్పి. అవును, ఆ నొప్పిని తగ్గించటానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. మనసును పక్కకు మళ్లించటం, వేరే పనుల్లో పడటం. కాని అవన్నీ పైపూతలే కదా. అంతే, ఆ ముల్లు లోపలే ఉండిపోతుంది. పటాచార అందించిన జ్ఞానం ఆ ముల్లును సమూలంగా తొలగించే సాధనంగా పనిచేసింది. దీన్ని ఇలా ఊహించుకోవచ్చు. మన చేతికి ముల్లు గుచ్చుకుంటే పైన మందు పూయడం తాత్కాలిక ఉపశమనం. నొప్పి కొద్దిసేపు తెలీదు. అంతే. కాని ఆ ముల్లును లోపల నుంచి తీసేయడమే అసలైన పరిష్కారం. ఇక్కడ దుఃఖమనేది పైకి కనిపించే గాయం కాదు, లోపల గుచ్చుకున్న అజ్ఞానమనే ముల్లు. ఆ ముల్లు పేరే ఇది నాది, ఇలా జరగకూడదు అనే అనుబంధం. కరెక్ట్. పటాచార ఆ ముల్లునే పెకిలించింది. వాసెట్టిలో వచ్చిన మార్పు అక్కడతో ఆగిపోలేదు కదా. లేదు. ఆమె కేవలం ఉపశమనం పొందటమే కాదు, పూర్తిగా మారిపోయింది. ఈరోజు నేను ఆ బాణాన్ని పెకిలించాను, ఇప్పుడు నేను శాంతించాను, తృప్తి చెందాను అని ప్రకటించింది. మూలంలో ఐఎమ్ హంగర్లెస్, క్వెంచ్డ్ అని ఉంది. తెలుగులో దీని భావం ఈ విధంగా మేము ముళ్ళు నుండి ముక్తులమయ్యాము, శాంతచిత్తులమయ్యాము అని. ఇది కేవలం బాధ తగ్గడం కాదు, అంతర్గత శాంతిని, అంటే బౌద్ధ పరిభాషలో పరినిర్వృత్తిని సాధించడం. వావ్! అవును, ఆ మార్పు అక్కడతో ఆగలేదు. అది ఆధ్యాత్మికంగా ఒక్క పెద్ద మలుపు. ఆమె చివరిగా బుద్ధుణ్ణి, ఆయన ధర్మాన్ని, సంఘాన్ని శరణు వేడుకుంటుంది. బుద్ధునిలో, ధర్మంలో, సంఘంలో శరణు పొందాము అని ప్రకటించడం. అది చాలా ముఖ్యమైన విషయం. ఇది వ్యక్తిగత దుఃఖంలో కూరుకుపోయిన స్థితి నుండి బయటపడి ఒక ఉన్నతమైన మార్గాన్ని, జ్ఞానాన్ని వెతుక్కునే దిశగా పూర్తి మార్పును సూచిస్తుంది. ఈ ఒక్క సంభాషణ, వాసెట్టిలో వచ్చిన ఈ మార్పు మిగతా 499 మంది స్త్రీలపై ఎలాంటి ప్రభావం చూపింది? వాళ్లందరూ ఈ సంభాషణను వింటూనే ఉన్నారా? ఖచ్చితంగా. పటాచార ధర్మబోధనలు విని వారందరూ ఆమె శిష్యురాండ్రయ్యారని మన ఆధారం స్పష్టంగా చెబుతోంది. వాసెట్టి కథ వాళ్లందరి కథగా మారింది. ఒకరిలో కలిగిన పరివర్తన మిగతా వారందరికీ స్ఫూర్తినిచ్చింది. అవునవును. మనం ఇప్పటిదాకా చర్చించుకున్న గాథలే తమ దుఃఖాన్ని ఎలా అధిగమించారో చెప్పడానికి వారందరూ కలిసి పలికిన మాటలు. అంటే ఈ గాథలన్నీ కలిసి ఒకే గొంతుకగా వినిపిస్తాయన్నమాట. అంతే. అద్భుతం. ఒకే ఒక్క సరైన ఆలోచన, ఒక సరైన మాట వందలాది మంది జీవితాలను మార్చేయగల దానికి ఇదే నిదర్శనం. చివరి గాథ అంటే 132వ శ్లోకం వారి సామూహిక విముక్తి ప్రకటనగా నిలుస్తుంది. అందరూ కలిసి ఇలా అంటారు: మేము ముల్లు నుండి విముక్తులమయ్యాము, శాంత చిత్తులమయ్యాము, శరణు పొందాము, నిర్వాణాన్ని చేరుకున్నాము. ఇది వ్యక్తిగత బాధ నుండి సామూహిక విముక్తి వైపు సాగిన ప్రయాణం. జ్ఞానం యొక్క శక్తి, సరైన మార్గదర్శకత్వం యొక్క ప్రాముఖ్యతని ఇది అద్భుతంగా చూపిస్తుంది.
ఇంతకీ ఈ మొత్తం విశ్లేషణ మనకేమి చెబుతోంది? మానవ చరిత్రలో అత్యంత తీవ్రమైన దుఃఖాన్ని ఎదుర్కోడానికి ఈ పురాతన గాథలు చూపిన మార్గాన్ని మనం చూశాం. అవును. ఇది బాధను అణచివేయడం గురించో మరచిపోవడం గురించో కాదు, జీవితం మరియు మరణం పట్ల మన దృక్పథాన్ని పూర్తిగా సమూలంగా మార్చుకోవడం గురించి. నిజమే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటంటే, నా కుమారుడు నా నష్టం అనే వ్యక్తిగత సంకుచిత భావన నుండి బయటపడాలి. బయటపడి జీవితాన్ని ఒక సహజమైన నిరంతర ప్రవాహంగా అర్థం చేసుకోవడం. ఆ దుఃఖమనే బాణం వాస్తవానికి నష్టం వల్ల ఏర్పడింది కాదు. ఆ నష్టం చుట్టూ మనం పెంచుకున్న అనుబంధం మరియు అజ్ఞానమే ఆ బాణం. సో ఆ బాణాన్ని పెకిలించేది వివేకమే. వివేకం మాత్రమే. పటాచారా చేసిన పని అదే. ఆమె వాసెట్టికి మందివ్వలేదు, వివేకాన్నందించింది. ఇది మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది. దుఃఖాన్ని ఒక వ్యాధిగా చూస్తూ దానికి 5 దశలు అంటే 5 స్టేజెస్ ఆఫ్ గ్రీఫ్ లాంటివి నిర్దేశించే ఆధునిక ప్రపంచంలో మనం ఈ పురాతన విధానం నుండి ఏమి నేర్చుకోవచ్చు? మంచి పాయింట్. దుఃఖాన్ని మనం తప్పక నిర్వహించాల్సిన ఒక మానసిక స్థితిగా కాకుండా వాస్తవికతపై మనకున్న ఒక అపార్థంగా పరిగణించి దాన్ని జ్ఞానంతో సరిదిద్దవచ్చనే ఈ ఆలోచన ఎంత శక్తివంతమైనది! చాలా. బహుశా శోకానికి ఏ ఇతర నివారణ కంటే మన దృక్పథంలో వచ్చే మార్పే ఎక్కువ ప్రభావవంతమైనదేమో.